తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం తరహాలోనే కల్తీ దందా హైదరాబాద్లో వెలుగు చూసింది. నగరంలోని 3 వేర్వేరు ప్రాంతాల్లో కల్తీ నెయ్యి విక్రయిస్తున్న ముఠాలను పట్టుకున్న పోలీసులు తాజాగా బంజారాహిల్స్లో కల్తీ నెయ్యి ముఠాకు చెక్ పెట్టారు. సుమారు 18 లక్షల విలువైన ఘీ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. బోలానగర్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ భారీ కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు. సుమారు 530 కేజీల కల్తీ నెయ్యితో పాటు తయారీకి వాడే బాయిలర్లు, ప్యాకింగ్ మిషన్లను కూడా సీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం తరహాలోనే కల్తీ దందా ఒకటి హైదరాబాద్లో వెలుగు చూసింది. నగరంలోని 3 వేర్వేరు ప్రాంతాల్లో కల్తీ నెయ్యి విక్రయిస్తున్న ముఠాలను పట్టుకున్న పోలీసులు తాజాగా బంజారాహిల్స్లో కల్తీ నెయ్యి ముఠాకు చెక్ పెట్టారు. సుమారు 18 లక్షల విలువైన ఘీ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. బోలానగర్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ భారీ కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని సైతం సీజ్ చేశారు. సుమారు 530 కేజీల కల్తీ నెయ్యితో పాటు తయారీకి వాడే బాయిలర్లు, ప్యాకింగ్ మిషన్లను సైతం సీజ్ చేశారు. ఇక హైదరాబాద్లో వెలుగు చూసిన కల్తీ నెయ్యి దందాపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అమర్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. అమర్, చెప్పండి. హైదరాబాద్ లో కల్తీ నెయ్యి మాఫియా రెచ్చిపోతుంది. ప్రజల ఆరోగ్యాన్ని చెలగాటమాడుతూ కోట్లు గడిస్తున్న కేటుగాళ్ల ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు గుట్టురట్టు చేశారు. బంజారాహిల్స్ లో లైసెన్స్ పేరుతో సాగుతున్నటువంటి భారీ కల్తీ తయారీ కేంద్రానికి సంబంధించిన మొత్తం పోలీసులు అకస్మాత్తుగా తనిఖీలు చేసి దాన్ని మొత్తం సీజ్ కూడా చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్నటువంటి బోలానగర్ లో ప్రైడ్ డైరీ పేరుతో ఇటు లైసెన్స్ ఉంది, కానీ ఇక్కడ జరిగేది ఒకటి, అక్కడ ప్రోడక్ట్ బయటికి వెళ్ళేది ఒకటి. ఇలా 2 రకాలుగా మెన్షన్ చేయకుండా వ్యవస్థ నడుపుతుండటంతో ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసులు, గోల్కొండ టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు మసబ్ ట్యాంక్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఇందులో సుమారు 18,26,000 విలువైనటువంటి కల్తీ నెయ్యి ముడి పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం అయితే చేసుకున్నారు. అయితే తక్కువ నాణ్యతతో గల పామ్ ఆయిల్ ని యూజ్ చేయడం, ఆ తర్వాత డాల్డా సంబంధించి ఆవుతో పాటు గేదెకు సంబంధించి మిగటలు కలిపి విషపూరితమైన నెయ్యిని కూడా తయారు చేస్తున్నారు. ఈ ముఠాకు సంబంధించి సూత్రధారైనటువంటి ప్రైడ్ డైరీ యజమాని అయినటువంటి మహమ్మద్ జునైద్ హుసేన్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిందితులు కేవలం లాభాల కోసమే హానికరమైన పదార్థాలను నెయ్యిలో కలుపుతున్నారు. అయితే ఈ కల్తీ నెయ్యికి సంబంధించి అసలైనదిగా నమ్మిస్తూ హోటళ్లతో పాటు ఫంక్షన్లకు చాలా మంది కూడా విక్రయిస్తున్న నేపథ్యంలో ఇది ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా పోలీసులు అయితే పరిగణిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అమర్.